నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఈరోజు అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన, ఇంకా ఈ మహోత్సవాలు అవన్నీ జరుగుతున్నాయి. దేశమంతా కూడా సంబరాలు చేసుకుంటోంది. అయితే బీజేపీ తీసుకున్న ఈ హిందూ ఈ నినాదం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవాలా? ఎందుకు దీన్ని ఇంతగా హైలైట్ చేస్తున్నారు? అలాగే ఇంకొన్ని బీజేపీకి సంబంధించి, మోడీకి సంబంధించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, రామ మందిరానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బీజేపీని చాలామంది అంటున్నది ఏంటంటే ఇది కూడా వాళ్ళ స్ట్రాటజీ అంటున్నారు. రామ మందిరాన్ని అయితే ఇంకా ఎక్కడ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా అన్ని ఊర్లే కాదు సిటీస్లో కూడా చాలా ప్లేసెస్లో అక్షంతలు పంచడాలు ఇవన్నీ జరిగాయి. అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్, సన్నివేశం. అయితే అఫ్కోర్స్ అది చాలా ఇష్యూ చాలా కాలం జరిగింది కాబట్టి ఇది ఇంతగా హైలైట్ అయ్యిందా, లేకపోతే దీన్ని హైలైట్ చేసిందా బీజేపీ? ఎలా చూడొచ్చు దీన్ని? బీజేపీ ముందు నుంచి రాముడే నమ్ముకుంది. 2 సీట్ల బీజేపీని ఈరోజు దేశంలో అధికారంలోకి తీసుకొచ్చింది. వాళ్ళు ఎప్పుడు ముందు నుంచి కూడా హిందుత్వాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తున్నారు. వాళ్ళేమి చాలా క్లారిటీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బేస్ నుంచి వచ్చిన జనసంఘ్ తర్వాత వచ్చి ఆ మెర్జ్ అయిపోయిన జనతా పార్టీలో నుంచి చీలిపోయినటువంటి బీజేపీ. ఇది పిక్చర్. ఈ పిక్చర్ ఆధారంగా వాళ్ళు ఏం చేశారు అంటే ముందు నుంచి హిందుత్వ అనే ఎజెండాతోనే వస్తున్నారు. కొత్తగా మనం బీజేపీని నిందించాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. అవును, కానీ ఇన్నాళ్ళు కట్టకుండా ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చేసి దీనికి వాడుకోవాలని ఎందుకు అనుకోవడం అనేది క్వశ్చన్. వాడుకోవచ్చు కూడా, ఎందుకంటే గతంలో అన్నీ మనం పరిశీలిస్తే ఆయన రథయాత్ర చేయడము అనేది బీజేపీని ఈ దేశంలో స్ట్రెంగ్తన్ చేసి 2 సీట్ల నుంచి వాళ్ళని దాదాపుగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రేపు ఒకవేళ ఇదంతా ఎన్నికల స్ట్రాటజీ అనుకున్నా కూడా దేశంలో అయితే ఒక మూడ్ క్రియేట్ చేశారు కదా. దేశంలో అయితే ఇప్పుడు చూడండి, మామూలు అపార్ట్మెంట్లలో కూడా పూజలు జరుగుతున్నాయి. మామూలు కమ్యూనిటీస్లోను, అపార్ట్మెంట్లలోను, మామూలు ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడంతా కూడా రాముడికి సంబంధించిన ఒక కటౌట్తో ఉంటూ పూజలు జరుగుతున్నాయి. ఇది సెంటిమెంట్. ఇది మతం అనేది ఒక నమ్మకము, విశ్వాసము, సెంటిమెంట్కి సంబంధించి. దానికి రాజకీయ పార్టీకి ఏమిటి సంబంధం అంటారా? ఆ రాజకీయ పార్టీ మనుగడే దాంతో ముడిపడి ఉంది కాబట్టి రేపు ఇదంతా కూడా ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవుతుందనే దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంది. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉంది. ఈ స్పష్టత ఉంది కాబట్టే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే అలయన్స్లో ఉన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా అక్కడ రామమందిరం పూజలకి ఎందుకు వెళ్ళారు అంటే చాలా క్లియర్ కట్గా బీజేపీ అధికారంలోకి వస్తూ ఉంది. ఎందుకు అంటే బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ అలయన్స్ చాలా వీక్గా ఉంది. లౌకికత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేస్తూ వచ్చి ఈరోజు క్లియర్గా బీజేపీని పీఠం మీద కూర్చోబెట్టేసింది. ఎందుకంటే అసలు ఎవరి గవర్నమెంట్లో ఇదంతా జరిగింది? పివి నరసింహారావు ఉన్నప్పుడే కదా ఇదంతా జరిగింది. కాబట్టి రేపు రాజకీయ అంటే రాబో 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు బీజేపీ తన బాటను చాలా స్పష్టంగా వేసుకుంటూ ఉంది. ఇప్పట్లో మోదీకి గట్టిగా ఎదురుగా నిలబడే నాయకుడు లేడు. రాహుల్ గాంధీ ఉన్నాడని వీళ్ళు అంటున్నారు, కానీ రాహుల్ గాంధీ అంత స్టబ్బర్న్గా ఏమీ లేడు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో వాళ్ళకి గ్యారంటీగా మెజారిటీ సీట్లు వస్తాయనుకున్న రాష్ట్రాల పేర్లు చెప్పండి చూద్దాం. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది, కొన్ని సీట్లు వస్తాయి. తెలంగాణలో అధికారంలో ఉంది, ఖచ్చితంగా కొన్ని సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమొస్తాయి, కేరళలో ఏమొస్తాయి, తమిళనాడులో ఏమొస్తాయి? పోనీ వాళ్ళ అలయన్స్ అనుకున్న మమతా బెనర్జీ వీళ్ళందరూ రేపు అలయన్స్ కుదురుతుందా? వీళ్ళందరూ కుదిరి వీళ్ళని నమ్మి బీజేపీకి వ్యతిరేకంగా జనం ఓటేస్తారా? అంటే బీజేపీని మతతత్వ పార్టీగా చూడడము సరే, ఎలాగో కమ్యూనిస్టులు వీళ్ళందరూ అలాగే చూస్తారు కాబట్టి. కానీ మన దేశంలో మతము, రాజ్యము 2 ఎప్పుడు కలిసిపోయే ఉన్నాయి. మనం అనుకుంటున్నాం అంతే, కలిసిపోయి లేవని. ఎప్పుడూ కలిసిపోయే ఉన్నాయి. పూర్వపు రాజులందరినీ తీసుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలని ఎందుకు కట్టించారు అంటే వాళ్ళ మతానికి సంబంధించి. అంటే అప్పట్లో వైష్ణవులు, వీరశైవులు అనే 2 వర్గాలుగా మన సౌదరన్ ఇండియాలో చీలిపోవడం వల్ల ఏమైందంటే వీరశైవాన్ని ఆరాధించే రాజులు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వాళ్ళు పెద్ద పెద్ద శివాలయాలు కట్టించారు.
అదేవిధంగా వైష్ణవాన్ని ఆరాధించే రాజులు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పెద్ద పెద్ద వైష్ణవ ఆలయాలను కట్టించారు. కాబట్టి ఆ లింక్ ఎప్పుడు అట్లే ఉంది. అంటే రాజు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అంటే మతము రాజ్యం ఒకటే ఆ రాజ్యంలో. తర్వాత ముస్లిం రాజులు వచ్చారు, వాళ్ళు అదే కదా చేశారు. వాళ్ళు పెద్ద పెద్ద మసీదులు అవి కట్టించుకున్నారు. ఏంటంటే తమ మతానికి చిహ్నాలైనటువంటి వీళ్ళు టెంపుల్స్ కట్టించుకుంటే వాళ్ళు మసీదులు కట్టించుకున్నారు. కాబట్టి మతము రాజ్యము ఎప్పుడు పూర్వపు రోజుల నుంచి కలిసి, ఈవెన్ అక్కడ కూడా మన యూరోప్లో తీసుకుంటే కూడా మత యుద్ధాలే కదా అవన్నీ, అనేక మత యుద్ధాలే కదా జరుగుతున్నది. ఇప్పుడు పలస్తీనాలో జరిగేది కూడా మత యుద్ధమే కదా, క్రుసేడ్స్ అంటారే, అవన్నీ కూడా అవే క్రైస్తవులకి మిగతా వాళ్ళకి జరిగిన యుద్ధాలు, లేదా క్రైస్తవులకి మధ్య జరిగిన యుద్ధాలు. కాబట్టి మతము అనేది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనంలో అది ఒక విశ్వాసంగా పాదుకొని ఉంది. దాన్ని ఎరాడికేట్ చేసేసి ఏదో చేస్తాము అనుకున్న వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ రాజకీయాలు చేసి ఇప్పట్లో అది సాధ్యం కాదు. పైగా బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటంటే, మోదీ గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే ఆయన ఎవ్వరూ ఏమనలేరు. ఆయన ఏదో డ్రెస్సులు వేసుకుంటాడని, ఫోటో సెషన్లు చేస్తాడని ఇలా మాడతారే కానీ, మోదీ గారి మేనల్లుడికి 200 కోట్లు ఉన్నాయని కానీ, మోదీ గారి బావమరిదికి 1000 కోట్లు సంపాదించాడని కానీ, మోదీ గారి చిన్నాన్న కొడుకులు సుసంపన్నులై మొత్తం భారతదేశంలో ఉన్న కాంట్రాక్టులన్నీ పొందుతున్నారని కానీ ఏమీ అనలేరు ఆయన్ని. ఆయన కుటుంబమే లేదు. మన దేశం అంతా కూడా కుటుంబ రాజకీయాలతో నిండిపోయి ఉంది. మొత్తం కుటుంబ రాజకీయాలే. కాంగ్రెస్ దగ్గర నుంచి మీరు ఏ స్టేట్లో చూసుకున్నా కూడా మొత్తం కుటుంబ రాజకీయాలు, వారసులు, వీళ్ళ అవినీతి అక్రమాలతో నిండిపోయి ఉన్న ఈ దేశంలో మోదీకి కుటుంబమే లేదు. కాబట్టి ఆయన ఎవరు అదానికి హెల్ప్ చేశాడు ఇంకోటి అనాల్సిందే కానీ ఆయన్ని ఏ రకంగా కూడా వేలెత్తి చూపే అవకాశం లేదు. అది మోదీకి అన్నిటికంటే పెద్ద బలం. మోదీ విమర్శకులందరూ ఏం మాట్లాడినా మోదీకి ఉన్న అత్యంత బలం ఏమిటంటే తనకంటూ ఏమీ లేకపోవడం, వారసులు లేరు, తన మీద ఆరోపణలు లేవు. మోదీ ఫలానా కాంట్రాక్ట్లో 1,00,000 కోట్లు సంపాదించాడని ఎవరు అనలేరు. ఎందుకు అనలేరు అంటే ఆయన అది మెయింటైన్ చేశాడు ఒకటి. రెండవది ఏమిటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు భారతదేశానికి ఉన్న దౌత్య సంబంధాలు కానీ, ఇతర దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలు కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ప్లస్లో ఉన్నాయి. అంటే పేదరికం లేదా ఈ దేశంలో అంటే దండిగా ఉంది. కానీ దేశానికి సంబంధించి ఒక ప్రపంచ వరల్డ్ మ్యాప్లో ఒక సినేరియా ఉంటుంది కదా, ఆ సినేరియాలో భారతదేశం ఈరోజు బ్రహ్మాండమైన వ్యాపార సంబంధాలు కలిగి ఉంది, బ్రహ్మాండమైన దౌత్య సంబంధాలు కలిగి ఉంది, ఎవరినైనా ధిక్కరించగలిగేటట్లుంది. అమెరికా వాడు రష్యాని వ్యతిరేకించినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళు తటస్థంగా ఉన్నారు. సార్ ఈ పాయింట్ దగ్గర నేను ఒకటి అడగాలనుకున్నాను, మీరు అదే పాయింట్కి వచ్చారు. దూరపు దేశాలు అన్నిటితోనూ మంచి సంబంధాలతో ఉంది కానీ కరెక్ట్గా బోర్డర్ చుట్టూ ఉన్న ఏ దేశంతోనూ మనకి పడట్లేదు. దీన్ని ఎలా చూడాలి? దాయాదులు తగాదా. ఒక పల్లెటూరులో ఒక కుటుంబము అనేక ఊర్లతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ తన చిన్నాన్న పెదనాన్న కుటుంబాలతో సత్సంబంధాలు ఉండవు. ఎందుకు ఉండదు అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ మన నుంచి చీలిపోయిన దేశాలే కాబట్టి పాకిస్తాన్తో ఎప్పుడూ మనకి తగువ ఉంటుంది. వాళ్ళన్నా గిల్లుకుంటారు, లేదా మన వాళ్ళన్నా గిల్లుకుంటారు, ఏదో జరుగుతుంది. కాబట్టి ఈ బార్డర్ ఎవరికి ఇప్పుడు మనకి నేపాల్తో పెద్ద ఏమి ఇబ్బంది లేదు, భూటాన్తో ఏమి ఇబ్బంది లేదు, అదేవిధంగా బర్మాతో కొంత వలసదారుల ఇబ్బంది ఉంది, దానికి కొంచెం స్ట్రిక్ట్గానే చూస్తున్నారు. పాకిస్తాన్తో ఎప్పుడూ ఉన్న ఇబ్బందే, బంగ్లాదేశ్తో కూడా పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. కాబట్టి మన చుట్టూ ఉన్న బార్డర్ కంట్రీస్తో మనకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అదేవిధంగా మొత్తం వరల్డ్ మ్యాప్లో తీసుకున్నా కూడా భారతదేశం చాలా యాక్టివ్గా ఉంది. అంటే మనకు సంబంధించిన ఏమి కారణాలు మనకు తెలియదు కానీ భారతదేశాన్ని వ్యతిరేకించి అనేక మంది తీవ్రవాదులు విదేశాల్లో వరుసగా షూటౌట్లు వెళ్ళిపోతున్నారు. అది చేస్తూ ఉందా ఇంకోటి చేస్తూ ఉందా అనేది కాదు, కానీ ఇదంతా కూడా గవర్నమెంట్కి పాజిటివ్నెస్ అవుతుంది. అంటే ఒక థింకింగ్ మెథడ్స్ మారుతాయి అన్నమాట. ఓకే సార్, ఇన్నాళ్ళ నుంచి ఆయన అధికారం నుండి ఇలా దేశాలు అన్నిటితోనూ మంచి సంబంధాలు పెట్టుకున్న కారణంగా మన దగ్గర పరిశ్రమలు ఏమన్నా అనుకున్న స్థాయిలో వచ్చాయి. ఇప్పుడు చైనా ఎలా అయితే అది విజన్ సమస్య. పరిశ్రమలు వస్తూ ఉంటాయి, పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. ఈరోజు కొనుగోలు శక్తి పెరిగింది, ఇవన్నీ ఉన్నాయి. ఒకవైపు పేదరికం అలాగే ఉంది దేశానికి సంబంధించి. కానీ భారతీయులు మాత్రం కొనుగోలు శక్తి బాగా పెరిగింది. పేదలకు అవి చేస్తాము ఇవి చేస్తాము, రైతులకు ఏమి ఇవి చేస్తాము అని అంటున్నారు కానీ అక్కడ వైఫల్యాలు నడుస్తూనే ఉన్నాయి. వైఫల్యాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. కాబట్టి పేదల తలరాతలు హఠాత్తుగా తెల్లారేసరికి మార్చే శక్తి మోదీకి కాదు, ఎవరికీ లేదు. ఎందుకంటే అది మొత్తం
పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు వాళ్ళు రాజ్యం వెళ్తారు. రాజ్యము అండర్ కరెంట్గా వేరే ఉంటుంది. కాబట్టి పేదలకు ఇప్పటికిప్పుడు అంటే ఏదో జరుగుతుంది, తెల్లారేసరికి మన ఖాతాల్లో 10 లక్షలు పడుతుంది, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ అంత ఈజీగా ఏం జరగదు. విజనే అనుకుంటే 50 ఏళ్లలో మారాలి. ఇలాగే ఉంటే కొంతకాలానికి కొన్ని మార్పులు ఆటోమేటిక్గా జరుగుతూ వస్తాయి. కాబట్టి మోదీ గారిని ప్లస్ పాయింట్లలోనూ చూడాలి, మైనస్ పాయింట్లలోనూ చూడాలి. కాబట్టి వచ్చే 5 ఏళ్ళు ఆయనే ఉంటారు. వీళ్ళందరూ ఎవరు ఏమనుకున్నా ఏమి చేసినా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తూ ఉంది. ఆయన భవిష్యత్తు అందరికి కనబడుతుంది. ఇది చాలా స్పష్టంగా బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు, బీజేపీని అస్సలు సహించలేని వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిన నిజం ఇది. వేరే దారి లేదు. రైట్. సో మొత్తానికి ఇది అయోధ్య రామ మందిరము మోదీ గారి ఈ హిందుత్వ నినాదాలు అన్నీ కలిపి అయోధ్యకి నిజానికి అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఈరోజు మొత్తం దేశం అంతా సెంటిమెంట్ కదా. అవును, సెంటిమెంట్ ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది. మిగతా విషయాల కంటే కూడా మతము దీనికి సంబంధించిన సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ తీవ్రతని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు మనకు ఊరూరా పూజలు, ఊరూరా ఊరేగింపులు, ఊరూరా ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడైనా ఈ దేశంలో మతానికి సంబంధించి జరిగిందంటే పండుగలు వేరు, ఒక ఈవెంట్ వేరు. అవును, ఈ ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. అవును. మొత్తం చాలా మంది సెలబ్రిటీస్కి అతిరథ మహారథులందరికీ ఇన్విటేషన్స్ వచ్చాయి, అక్షింతలతో సహా. చిరంజీవి గారి ఫ్యామిలీ కావచ్చు, ఎక్కడ చూసినా అందరూ వెళ్ళారు. అసలు అంత మేనేజ్మెంట్ అంటే దేశం అంతా కూడా ఇంకెంతమంది ఉన్నారు, మన టాలీవుడ్ సెలబ్రిటీస్నే తీసుకుంటే ఇంతమంది వెళ్తున్నారు. ఇంకా అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఇట్లాంటి భయాలు కూడా ఎవరికి ఏం లేనట్లున్నాయి, అందరూ వెళ్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే తీవ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా సప్రెస్ చేసేసింది. మీరు బాగా గమనిస్తే టెర్రరిస్ట్ గ్రూపులు, తీవ్రవాదము, వీటన్నిటి అంటే దేశ భద్రతకు సంబంధించి ఏమాత్రం టాలరేట్ చేయరన్నమాట. చాలా సీరియస్గానే వాళ్ళని ట్యాకిల్ చేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళందరూ పోవడం వల్ల న్యాచురల్గానే అయోధ్యలో పూర్తి స్థాయి భద్రతా చర్యలు ఉన్నాయి. సెలబ్రిటీస్ వీళ్ళు పోవడం అనేది వీళ్ళ విశ్వాసం, వీళ్ళ నమ్మకానికి సంబంధించింది. ఎవరైనా వెళ్ళొచ్చు, దేనికైనా ఏ ఈవెంట్కైనా అటెండ్ కావచ్చు, అది మన ఇష్టం. అది దేవుడు అనేది అది మన వ్యక్తిగత విషయం. మతము, దేవుడు అనేది వ్యక్తిగత విషయం. దానికి అటెండ్ కావాలా వద్దనేది వాళ్ళకి సంబంధించింది. ఒక పార్టీ తరఫునైనా అటెండ్ కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత నమ్మకాలతో అయినా అటెండ్ కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్న ఒక పెద్ద ఈవెంట్గా అటెండ్ కావచ్చు. కాబట్టి వాళ్ళని మనమేమి క్వశ్చన్ చేయడానికి లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ నుంచి కొన్నాళ్ళు రామ మందిరానికి భక్తులు ఎక్కువ. దీంట్లో ఉన్నది ఏమంటే అయోధ్యకు సంబంధించి, ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఆర్థికంగా ఒక పెద్ద యాత్రాస్థలంగా మారడం వల్ల ప్రతి ఏటా కొన్ని 100 కోట్ల రూపాయలు, ఇప్పుడు తిరుపతికి ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆదాయం కలిగిన ఆలయంగా పేరుందో, అలాగే అయోధ్యకు కూడా రేపు యూపీ ఆర్థిక స్థితి అంటే యూపీని ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా అయోధ్య వెళుతుంది. ఇది తప్పదు. అది ఎందుకంటే ఈ దేశంలోని అందరూ కూడా అయోధ్యను ఒకసారి చూడాలి, హిందువులంతా చూడాలి అని అనుకుంటారు. కాబట్టి ఇంకా ముందు దాని ప్రామినెన్స్ పెరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.